దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 219. తాన్యాకి విడాకులు ఇస్తాను అంటున్న గౌతమ్. అసలు విషయం అక్కడి వరకు ఎందుకు వచ్చింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. డాక్టర్ వచ్చేలోపే అవంతి కాలుకి రక్తం ఆగేలా చేసి మహర్షి కట్టుకడుతున్నాడు. తనని అలా చిరుకోపంతో తిడుతూనే తన గాయాన్ని చూసి తల్లడిల్లిపోతుంటాడు. డాక్టర్ని త్వరగా రమ్మని చెప్పావు కదా తాన్యా, ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఫోన్ చేయమ్మా అని అంటాడు కంగారు పడుతూ. సరే అని వాళ్ళ బావగారిని కొత్తగా చూస్తున్నట్టుగా చూస్తూనే తాన్యా డాక్టర్కి మళ్ళీ ఫోన్ చేసింది. దగ్గరలోనే ఉన్నానమ్మా, వస్తున్నాను అంటూ అటు నుంచి డాక్టర్ సమాధానం వినగానే ఫోన్ పెట్టేసి దగ్గరలోనే ఉన్నారంట బావగారు అని చెప్తుంది. ఏంటి మహర్షి గారు అంతగా బాధపడుతున్నారు? డాక్టర్ వస్తున్నారు కదా, తగ్గిపోతుందిలేండి అంటుంది అవంతి. మహర్షి ఫస్ట్ ఎయిడ్ చేయడం పూర్తి చేసి తన తల దగ్గరికి వచ్చి కూర్చొని ప్రేమగా తన తల నిమురుతూ బాగా నొప్పిగా ఉందా అని బాధగా అడుగుతాడు. నా నొప్పి ఏమో కానీ నాకిలా జరిగినందుకు నాకంటే మీకే ఎక్కువ నొప్పిగా ఉందని మీ కన్నీళ్ళు చెప్తున్నాయి. ఇంత చిన్న విషయాలకి కూడా నా గురించి బాధపడితే ఎలా మహర్షి గారు అని అంటుంది అవంతి. ఈ గుండె ఏదైనా తట్టుకుంటుందేమో కానీ నీకేదైనా అయితే మాత్రం నా గుండె తట్టుకోలేదు అవంతి అంటూ బాధగా చెప్పి ఆ ప్రేమలో తాన్య అక్కడ ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి అవంతి నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటాడు. వాళ్ళ బావ ఔన్నత్యానికి తాన్య ఆశ్చర్యపోతూ ఏంటిది, నేనక్కడ విన్నదేంటి, ఇక్కడ నేను చూస్తున్నదేంటి అని మనసులో అనుకుంటుంది. ఈలోపు డాక్టర్ లోపలికొస్తే మహర్షి లేచి రండి డాక్టర్ అని అంటాడు. మహర్షి తాన్య ఒక పక్కకుంటే డాక్టర్ ఆ కట్టు విప్పి ఆ గాయానికి అతను మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ చేసి మంచి పని చేశారు అని చెప్తూ ఆ గాయాన్ని చూస్తున్నాడు. అవసరం అంటే అవంతిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను డాక్టర్ అంటాడు మహర్షి. అవసరం లేదు మహర్షి గారు, గాయం ఇంకాస్త పెద్దగా అయ్యుంటే స్టిచ్చెస్ పడేవేమో, కానీ స్టిచ్చెస్ అయ్యేంత గాయం ఏమీ కాలేదులేండి. ఓ 2 రోజులు తనని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటూ నేనిచ్చిన టాబ్లెట్స్ టైంకి వాడండి, తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోయాడు. మహర్షి ఇంకా బాధపడుతూ అసలు నీ దగ్గర అలాంటి బరువైన వస్తువు లేకుండా చేయాలి, లేదంటే ఇలాగే ఏదో ఒకటి చేసుకుంటావు అని అంటాడు చిరుకోపంతో. ఇంకెప్పుడు ఆ సుత్తి పట్టుకొని మహాన్ బావా, ప్లీజ్ ఇక నా గురించి బాధపడకండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ తను కూర్చోబోతుంటే మహర్షి తనని పట్టుకుని బెడ్ కానిచ్చి కూర్చోబెట్టాడు. సర్వెంట్ జయ జ్యూస్ గ్లాస్తో వచ్చి వాళ్ళిద్దరి అనుబంధాన్ని విచిత్రంగా చూస్తూనే ఇదిగోండి సార్, మీరడిగిన జ్యూస్ అని అంటుంది మహర్షికి అందిస్తూ. ఇంత పొద్దున్నే జ్యూస్ ఎందుకు మహర్షి గారు అని అంటుంది అవంతి. బ్లడ్ ఎక్కువ పోయింది అవంతి, ఇలాంటి టైంలో జ్యూస్ తాగటం మంచిది, తాగు అంటూ ప్రేమగా తన నోటికి అందించి తాగిస్తున్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న తాన్యాకి వాళ్ళింట్లో తను విన్న మాటలకి తనకి మతిపోతుంటుంది. మహర్షి తనకి జ్యూస్ తాగించి గ్లాస్ పక్కన పెడితే అవంతి చీరతో కనిపిస్తున్న తాన్యాని కాస్త ఆశ్చర్యంగా చూస్తూనే ఇంత పొద్దున్నే ఇలా వచ్చావేంటి తాన్యా అని అడుగుతుంది. వాళ్ళక్క మాటలకు తాన్య కంగారు పడుతూనే మనసులో మాట్లాడుకుంటూ మా అక్కకైన ఆ గాయానికి ప్రాణాలు పోయేంతగా విలవిలలాడిపోతున్న మా బావగారిని నేను అనుమానించలేను. మా బావగారు నిజంగానే మంచివారు. గౌతమ్ వాళ్ళే మా బావగారి విషయంలో ఏదో పొరపడుతున్నారు. మా బావగారు అలాంటి వారు కాదు. మీరు ప్లే బాయ్ అంట కదా అని మా బావగారిని అడిగి నేను అనుమానిస్తే అందులో నిజం లేకపోతే ఈ జన్మకు నన్ను నేను క్షమించుకోలేను అని మనసులో నిర్ణయించుకొని ఇక్కడ దగ్గరలో ఓ పని ఉంటే వచ్చానక్క, అలాగే నీ దగ్గరికి కూడా వచ్చాను. నేనొచ్చేసరికి తీరా ఈ గాయం చేసుకున్నావు అని అంటుంది మనసులో ఉన్న గందరగోళాన్ని పక్కకు పెట్టి.
అలాగా? మరి ఎప్పుడు డ్రెస్‌లో ఉంటావు కదా! ఈ చీరలో ఏంటి? అని అడుగుతుంది అవంతి. ఆ ప్రశ్నకు మహర్షి కూడా తన వైపు చూస్తున్నాడు. అదా! నిన్న మీ స్నేహితుడు నన్ను సినిమాకి తీసుకువెళ్ళాడక్కా. అందుకే ఆ శారీతోనే వెళ్ళి ఇలాగే ఉండిపోయాను అని అంది బాధపడుతూ. నా స్నేహితుడు చాలా మంచివాడే. గౌతమ్‌ని కాస్త అర్థం చేసుకో అని అంటుంది అవంతి. పైకి చిన్న నవ్వు నవ్వి, సరే అక్క, ఇక నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త అని అంటుంది. ఎలాగో వచ్చావు కదా, టిఫిన్ చేసి వెళ్ళు తాన్యా అంటాడు మహర్షి. లేదు బావగారు, ఇంటి దగ్గర నా కోసం వెయిట్ చేస్తుంటారు. నేనొస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటుంది. డోర్ తీసి గుమ్మం వరకు వచ్చి వెనక్కి తిరిగి మళ్ళీ వాళ్ళని చూస్తుంది. మహర్షి కళ్ళల్లో ప్రేమను నింపుకొని అవంతి పక్కన కూర్చొని తన తల నిమరటం తాన్యా కళ్ళకి కనిపించి, గౌతమ్ వాళ్ళ మాటలు నమ్మి మా బావగారిని అవమానించి తప్పు చేశాననిపిస్తుంది అని అనుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ గౌతమ్, రాజశేఖర్, సుచరిత తాన్యా కోసం ఎదురు చూస్తుంటారు. ఏదో ఒకటి చేసి తాన్య అవంతిని ఆ దుర్మార్గు నుంచి విడిపించుకొని తీసుకుని వస్తే బాగుండు నానా అంటాడు గౌతమ్ బాధపడుతూ. అలా అంటూ ఉండగానే తాన్య ఆ మాటలు వింటూ లోపలికొస్తుంది. తనని చూసి సోఫాలో కూర్చున్న ఆ ముగ్గురు లేచి తాన్యని చూస్తారు. ఇంకా గౌతమ్ అయితే అవంతిని తనతో తీసుకొచ్చిందేమో అని ఆశగా తన వెనుక కూడా చూస్తుంటాడు. కానీ తనతో అవంతి రాకపోవడం చూసి నిరాశ చెందుతూ తనని కోపంగా చూస్తుంటాడు. తాన్య కూడా వాళ్ళ ముగ్గురిని కాస్త కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఆగు తాన్య, ఏంటి, ఏం మాట్లాడకుండా వెళ్తున్నావు అంటాడు గౌతమ్. తాన్య ఆగిపోయి వెనుకగా ఉన్న గౌతమ్ని పక్కగా తల తిప్పి చూస్తూ, ఏం మాట్లాడాలి అని అంటుంది. గౌతమ్ కోపంగా తన భుజం మీద చేయి వేసి విసురుగా ముందుకు తిప్పుకొని, అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. తను సైలెంట్గా వెళ్ళిపోవడం చూసి భరించలేక. మీరు చెప్పిన మాటలు విని మా బావగారిని అనుమానిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను అని అంటుంది. మరి మీ బావగారి క్యారెక్టర్ గురించి నిలదీశావా? ఏం చెప్పాడు? నిజం ఒప్పుకున్నాడా? నీకు అవంతి మీద అంత ప్రేమ ఉన్నట్లయితే మీ బావ గురించి నిజం తెలిసాక కూడా అవంతిని నీ వెంట తీసుకురాకుండా ఇంకా ఎందుకు అతని దగ్గరే వదిలేసి వచ్చావు అని అడుగుతాడు గౌతమ్. చూడు గౌతమ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. అసలు మీ ముగ్గురు మా బావని ఏదో అపార్థం చేసుకుంటున్నారు. మా బావగారు అలాంటివారు కాదు అని అంటుంది తాన్య. తాన్య మాటలకి ముగ్గురు ఆశ్చర్యపోతుంటారు. నీకేమైనా పిచ్చా? ఇంకా అపార్థం అంటావేంటి? ఆ బ్రోకర్ సుధాకర్ మాటలు వినిపించాక కూడా మేము మీ బావని అపార్థం చేసుకుంటున్నాం అంటావేంటి అని అడుగుతాడు ఆవేశపడుతూ. ప్లీజ్ గౌతమ్, మా బావని అనుమానించకు. మా బావగారు చాలా మంచివారు. అక్కని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. అంతగా ప్రేమించే మా బావగారు తప్పు చేయడమేంటి అని అడుగుతుంది. సుచరిత కలగ చేసుకుంటూ, అమ్మ తాన్య, ఇక్కడ నీ బావగారిని అనుమానిస్తూనే అక్కడికి వెళ్ళావు కదా! అదే అనుమానంతో మీ బావగారిని గట్టిగా నిలదీస్తావేమోనని మేము ఎదురు చూస్తున్నాము. అలాంటిది నువ్వొచ్చి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? ఎందుకు మీ బావగారిని నిలదీసి మీ అక్క జీవితాన్ని బాగు చేయాలని చూడటం లేదు అని అడుగుతుంది. లేదు, మా బావగారిని నేను నిలదీయలేను అంటుంది తాన్య. అవునులే, ఎందుకు నిలదీస్తావు? అవంతి నీ సొంత అక్క అయితే తన మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ తను నీకు స్టెప్ మదర్ కూతురు కదా! అందుకే స్వార్థం చూపిస్తున్నావు అని అంటాడు గౌతమ్. గౌతమ్ మాటలు తాన్యా మనసుని గుణపంతో గుచ్చుతున్నట్టుగా ఉంటాయి. గౌతమ్ అంతకు అంతా తనని కోపంగా చూస్తూ, అసలిప్పుడు నువ్వు సైలెంట్‌గా తిరిగి వచ్చావంటే నా మనసులో ఉన్న అనుమానాలు క్లియర్ అవుతున్నాయి. నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో తాన్య అలాంటిది కాదు. ఆ మహర్షి గురించి తెలియకనే అవంతిని అతనికిచ్చి పెళ్లి చేసిందని భ్రమలో ఉండిపోయాను. కానీ నా భ్రమ అబద్ధమని అర్థమవుతుంది. మహర్షి తిరుగుబోతువాడని తెలిసే అవంతి జీవితాన్ని అతని చేతుల్లో పెట్టి
తన జీవితాన్ని నిలువున నాశనం చేశావు కదా అని ఆవేశపడుతూ అడుగుతాడు గౌతమ్. స్టాప్ ఇట్ గౌతమ్, స్టాప్ ఇట్ అంటూ తాన్య గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటుంది. కోడలు అలా బాధపడటం రాజశేఖర్ గారు తట్టుకోలేక, గౌతమ్ కాస్త నువ్వాగు, నువ్వేమీ మాట్లాడకు అని కొడుకు నోరు మూయించి, అమ్మ తాన్య, నువ్వు మీ బావగారు మంచివాడని నమ్ముతున్నావు కదా, అంటే మీ బావగారి గురించి మేము అబద్ధాలు చెప్తున్నామని అనుకుంటున్నావా అని అడుగుతాడు రాజశేఖర్. తాన్య వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, మీరు అబద్ధం చెప్తున్నారని అనడం లేదు మావయ్య, ఏదో పొరపాటు పడుతున్నారని నా ఉద్దేశం. మీరు చెప్పిన మాటలు విని నేను కూడా అటూ ఇటుగా ఆ మాటలు నమ్మి మా బావగారిని అనుమానిస్తూ నిలదీద్దామని ఆ ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ మా అక్కకి కాలికి తగిలిన చిన్న దెబ్బకి మా బావగారు అల్లాడిపోవడం చూశాను అంటూ అక్కడ జరిగింది చెప్తుంది. అది విని సుచరిత, రాజశేఖర్ గారు ఏమీ అర్థం కాక మౌనంగా ఉండిపోతే, గౌతమ్ మాత్రం పొగరుగా క్లాప్స్ కొడుతుంటాడు. తాన్య కన్నీళ్లు పెట్టుకుంటూనే ఆ చప్పట్లని అర్థం కానట్టుగా చూస్తుంటుంది. ఏమిట్రా ఆ చప్పట్లు అని అడుగుతాడు రాజశేఖర్. మీ కోడలు చాలా తెలివైందని ఇన్నాళ్ళు మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా నాన్నా, మీ కోడలు తెలివితేటలు ఇప్పుడైనా అర్థమవుతున్నాయా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అంటుంది తాన్య. చూడు, అక్కడిలా జరిగిందని నువ్వు అబద్ధమైనా చెప్పాలి, లేదంటే మీ బావ నిన్ను చూసి అవంతి మీద ఏదో తెగ ప్రేమ కారిపోతున్నట్టుగా నటించినన్న నటించాలి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్ అంటాడు గౌతమ్. నేను అబద్ధం చెప్తున్నానని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతుంది తాన్య. ఎందుకంటే నీకు అవంతి అంటే ఇష్టం లేదు కాబట్టి, తను సంతోషంగా ఉండటం నువ్వు చూడలేవు కాబట్టి, అవంతి నీ సొంత అక్క కాదు, స్టెప్పు మదర్ కూతురు కాబట్టి అంటాడు ఆవేశంగా. ప్లీజ్ గౌతమ్, నీ మాటలు నేనసలు తట్టుకోలేకపోతున్నాను అంటుంది తాన్య. ఆగు గౌతమ్, మరీ తాన్య అంత స్వార్థపరురాలు కాదు అంటాడు రాజశేఖర్. మీ కోడలి మీద మీకు అంత నమ్మకం ఉంటే ఇక రెండవది కరెక్ట్ అయి ఉండొచ్చు నానా. ఆ మహర్షి తాన్య రావడం చూసి తన ముందు అవంతిని ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నటించాడేమో అని అంటాడు. లేదు గౌతమ్, మా బావగారు నటించాల్సిన అవసరం ఏముంది? మా అక్కకి ఆ గాయం జరిగి మా బావగారు మా అక్క దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను రూంలోకి వెళ్ళాను. అయినా మా బావగారు నటిస్తూ ఉంటే మా అక్క అంత పిచ్చిదనుకుంటున్నావా అని అడుగుతుంది. పిచ్చిది కాబట్టే మహర్షి చూపించే కపట ప్రేమలకు నమ్ముతూ తను అక్కడే ఉండిపోతుంది అని అంటాడు గౌతమ్. లేదు గౌతమ్, మా అక్క మా బావగారితో కలిసి ఉంటుంది అంటే ఆ అక్క కూడా మా బావగారిని ప్రాణంగా ప్రేమిస్తుందని అర్థం. ప్లీజ్, మా బావగారిని అపార్థం చేసుకోకు అని అంటుంది. చూడు, మీ బావగారి నిజస్వరూపం నీకు తెలిసి కూడా నమ్మనట్టు నటిస్తున్నావో లేక నిజంగానే నమ్మటం లేదో నాకు అర్థం కావడం లేదు తాన్య. కానీ మీ బావగారు పచ్చి తిరుగుబోతు, అమ్మాయిల పిచ్చివాడు. ఈ సిటీలో మీ బావగారి గురించి ఎవ్వరడిగినా ఇదే చెప్తారు. అయినా ఇక మీ బావ గురించి నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు సంబంధం లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మరో 2 రోజుల్లో నీ చేతులతో చేసిన వాళ్ళ పెళ్లిని నీ చేతులతోనే పెటాకులు చేయాలి. అంటే అవంతి ఆ మహర్షిని వదిలేసి ఇక్కడికి రావాలి. నాకు నా స్నేహితురాలి జీవితం బాగుపడటం ముఖ్యం. అందుకే నేను ఇటువంటి డెసిషన్ తీసుకుంటున్నాను. నువ్వు చేసిన వాళ్ళ పెళ్లిని పెటాకులు చేసి నా స్నేహితురాల్ని తీసుకురాకపోతే మన పెళ్లి పెటాకులవుతుంది. అంటే మనిద్దరికీ డివోర్స్ అవుతాయి అంటాడు గౌతమ్. గౌతమ్ మాటలకి అవంతి షాక్ హెడ్ చూస్తుంటే సుచరిత, రాజశేఖర్ ఆశ్చర్యంలో ఉంటారు. రే గౌతమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవంతిని తీసుకురాకపోతే మీరు విడాకులు తీసుకోవడం ఏంటి అంటుంది సుచరిత. నువ్విలా తాన్య మీద ఒత్తిడి పెట్టడం కరెక్ట్ కాదు గౌతమ్. నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో అంటాడు రాజశేఖర్. లేదు నాన్న, అవంతి లైఫ్ బాగుపడటం నాకు కావాలి.
ఇప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఇప్పటికైనా అవంతిని ఆ మహర్షి నుంచి వేరు చేసి ఇంకొక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసి తనకి మంచి జీవితాన్ని అందించాలి నాన్న అని అంటాడు. అది కాదు గౌతమ్. అలాంటి నిర్ణయాలు అవంతి తీసుకోవాలి కానీ, అవంతి గురించి నువ్వలా ఆలోచించటమేంటి? అని అడుగుతుంది సుచరిత. నా స్నేహితురాలు పిచ్చిదమ్మా. తన మొగుడు తిరుగుబోతువాడని తెలిసి కూడా అవంతి అతన్ని వదిలేయకుండా ఇంకా అతనితోనే ఉంటుందంటే, చెల్లెలు వాళ్ళ పెళ్లి చేసిందని సెంటిమెంట్‌గా కూడా ఆలోచించవచ్చు. అన్నిటికీ రాజీ పడుతూ తన జీవితాన్ని కష్టంగా వెలదీస్తుందని ఈ దెయ్యానికి తెలియడం లేదు. అని తాన్యాని కోపంగా తిట్టి, ఇదే నా నిర్ణయం తాన్యా. 2 రోజుల్లో నువ్వు అవంతిని ఆ మహర్షి నుంచి విడదీసి తీసుకురాలేదనుకో, మనిద్దరికీ డివోర్స్ అవ్వటం ఖాయం. ఇట్స్ ఫైనల్ అని చెప్పి గౌతమ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాన్య ఆ మాటలు విని కన్నీళ్లు పెడుతూ అక్కడ ఉన్న సోఫాలో కూలబడితే, సుచరిత, రాజశేఖర్ గారు తన వైపు బాధగా చూస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ 2 రోజుల్లో ఏం జరగబోతుంది? తాన్య ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని ఈ ప్రాబ్లం నుండి బయటపడుతుందా? లేదంటే ఇద్దరికీ విడాకులవుతాయా? తెలియాలి అంటే అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.